హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆంధ్ర స్పెషల్ పాల ముంజలు. పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు కదా స్వీట్ అంటే. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ పాల ముంజలని ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు శనగపప్పుని ముందుగా వాష్ చేసుకొని అర్ధగంట ముందు నానబెట్టుకున్నాను. కొలతలతో అయితే ఈ కప్పుతో నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పుని ఈ కుక్కర్లో వేసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ కూడా వేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఈ పప్పుని ఉడికించుకోవాలి. చూడండి, పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు స్టెయినర్లో తీసుకోవాలి. వాటర్ అసలు ఉండకూడదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ పప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. 1 కప్పు బెల్లం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడి కొద్దిగా వేసుకొని ఇలాంచి పొడి కూడా కొద్దిగా వేసుకొని మరి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు చిక్కటి పాలని వేసుకోవాలి. అందులో 1 కప్పు వాటర్ కూడా వేసుకోవాలి. 2 స్పూన్లు చక్కెర వేసుకొని ఒక చిటికేడు ఉప్పు కూడా వేసుకుంటే దీని టేస్ట్ మరింత బాగుంటుంది. చూడండి, ఈ పాలు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని 1 కప్పు ఉప్మా రవ్వని కూడా ఇందులో వేసుకోవాలి. ఉప్మా రవ్వ వేసుకున్న వెంటనే త్వరగా కలుపుకోవాలి, లేదంటే ఉండలు కడుతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది. అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇది చల్లారకుండా దీని మీద మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న ఈ పూర్ణాన్ని చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని మనం కొద్ది కొద్దిగా ప్లేట్లో తీసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారితే గట్టిగానే అవుతుంది. మనం నీళ్ళతో తడుపుకోవాలి. ఏ విధంగా మనం పిండిని చేసుకుంటామో మెత్తగా ఆ విధంగా ఈ పిండిని కూడా మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా వాటర్ కూడా తీసుకొని మెత్తగా ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేతికి ఆయిల్ రాసుకొని ఈ పిండిని మనం చేతి మీద ఈ విధంగా పెట్టుకొని అప్పడంలాగా చేసుకోవాలి. చేతికి ఆయిల్ అద్దుకుంటూనే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత పూర్ణాన్ని కూడా ఇందులో పెట్టి ఈ లడ్డూని ఈ విధంగా మొత్తం పూర్ణం బయటికి రాకుండా క్లోజ్ చేసుకోవాలి. చూడండి, ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా మొత్తం క్లోజ్ చేసుకోవాలి. పూర్ణం బయటికి రాకుండా ఈ విధంగా లడ్డూలాగా చేసుకోవాలి. మిగిలిన ఉప్మా రవ్వని కూడా ఇదే విధంగా అన్ని లడ్డూలు చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఈ లడ్డూలని అందులో వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్పెషల్ పాల ముంజలు రెడీ అయిపోయాయి. మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.